తిరుమల లడ్డుకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంది. అంటే ఈ లడ్డు యొక్క తయారీ విధానం చాలా ఇంపార్టెంట్ గా అండ్ యూనిక్ గా ఉండాలి. అండ్ అలాగే వీటిల్లో వాడే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అండ్ క్వాలిటీలో టాప్ ఉండాలి. అంతేకాకుండా వీటితో పాటు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఆవు నెయ్యి కూడా చాలా క్వాలిటీగా ఉండాలి. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆవు నెయ్యి అనేది చాలా రకమైన హిందూ సాంప్రదాయాల్లో చాలా ఇంపార్టెంట్. అగ్నికి సంబంధించిన పూజల్లో కానివ్వండి, అండ్ అలాగే మెయిన్ గా దేవుడికి మనం పెట్టే నైవేద్యం ఏదైతే ఉందో వాటిల్లో గీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయితే కొన్ని డెకేడ్స్ గా టీటీడీకి కర్ణాటక ఫెడరేషన్ కి చెందిన నందిని బ్రాండ్ ఈ ప్యూర్ గీ ని సప్లై చేస్తున్నారు. 2019 లో ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ మారిన తర్వాత టీటీడీలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. అందులో మెయిన్ గా కాస్ట్ కటింగ్ మీద ఫోకస్ చేయడం వల్ల కొన్ని కొత్త మార్పులు తీసుకొచ్చారు. దీనికోసం వాళ్ళు తీసుకొచ్చిన కొత్త సిస్టమ్ పేరు రివర్స్ టెండరింగ్. ఇక్కడే అసలైన సమస్య మొదలైంది. అసలు ఈ రివర్స్ టెండరింగ్ అంటే ఏంటి, దీని వల్ల లడ్డు యొక్క క్వాలిటీలో కూడా ఎందుకు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది చెప్తాం చూడండి. మెయిన్ గా ఏంటంటే నార్మల్ టెండర్ లో అందరూ వాళ్ళకి సంబంధించిన ప్రైస్ కోట్ చేస్తారు. మంచి గీని ఎవరైతే సప్లై చేస్తారో మంచి ప్రైస్ కి వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది క్వాలిటీని దృష్టిలో పెట్టుకొని చేసింది. కానీ రివర్స్ టెండరింగ్ లో ఏంటంటే ఎవరైనా ఆన్లైన్ లో ఆప్షన్ పెట్టడం జరుగుతుంది. ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకే ఈ టెండర్ అనేది వెళ్తుంది. సిమెంట్ ఇంకా ఇసుక లాంటి వాటిల్లో ఇది వర్కౌట్ అవుతుంది. కానీ గీ లాంటి పదార్థంలో ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే గీ తయారు చేయాలంటే చాలా పాలు యూజ్ చేయాలి. అండ్ అంతగానో పాలు ఖర్చు అవుతున్నప్పుడు దాని ప్రకారంగానే ప్రైస్ అనేది బేస్ ప్రైస్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఆ బేస్ ప్రైస్ కన్నా తక్కువకెళ్లి వాళ్ళు కోట్ చేస్తున్నారే అనుకోండి, అది కంపల్సరీ అడల్టరేటెడ్ కానివ్వండి, కల్తీ నెయ్యి గానీ అని అనొచ్చు మనం. మీరు లెక్క చూడండి ఒకసారి. 2020 ఆ టైంలో గీ మార్కెట్ ఉంటుంది కదా, సో ఒక లీటర్ కానివ్వండి, కేజీ కానివ్వండి, ఇంత మీరు ఎట్లయితే అనుకుంటే అట్లా దీని యొక్క ప్రైస్ అనేది 480 నుంచి 500 వరకు ఉండేది. కానీ టీటీడీ మాత్రం ఆ టైంలో 294 రూపీస్ పర్ కేజీగా పర్చేస్ చేసింది గీని. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న గమనిక ఏం లేదు, ఒకవేళ నేను చేసే వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ మీకు నేను ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది వర్త్ అనిపించింది అనుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో మీకు ఫోన్ లో పాపప్ అయితే దాని ద్వారా నేను పెట్టంగానే మీరు వీడియోస్ చూడొచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, అండ్ అలాగే మే 2024 క్రైసిస్ టైమ్ లో కూడా ఈ గీ యొక్క ప్రైస్ దాదాపు 900 రూపీస్ చేరుకుంది పర్ కేజీ పర్ లీటర్ కానివ్వండి. కానీ అదే టైంలో ఏఆర్ డైరీ ఫుడ్స్ లాంటి వాళ్ళు, ఫార్మ్స్ లాంటి వాళ్ళు టీటీడీకి 314 రూపాయలకి మాత్రమే గీని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మీరే అర్థం చేసుకోండి ఏ రకంలో కల్తీ జరుగుతుందో. సార్ మీరే ఆలోచించండి, 900కు ఖరీదు కట్టే ఒక నెయ్యి ప్యాకెట్ ఎవరైనా 320 రూపాయలకి మీకు ఇస్తారంటే నమ్ముతారా? అది ప్యూర్ గీ అంటే మీరు నమ్ముతారా? కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని బ్రాండ్ ఏదైతే ఉందో వాళ్ళ రేట్ కి ప్యూర్ గీని సప్లై చేయడం ఇంపాసిబుల్ అని వాళ్ళు టెండర్ నుంచి తప్పుకున్నారు. అండ్ వాళ్ళు క్లియర్ గా ఏమంటున్నారంటే మీకు అంత తక్కువ రేట్ కి గీ ఇవ్వాలంటే కంపల్సరీ క్వాలిటీలో మేము కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుందని అన్నారు. సో ఇలా ఎన్నో డెకేడ్స్ గా నందిని సప్లయర్స్, నందిని బ్రాండ్ వాళ్ళు టీటీడీకి ప్యూర్ గీ సప్లై చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు వెళ్ళిపోయారు, ట్రస్టెడ్ వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈ టైం చూసుకొని మిడిల్ మ్యాన్స్ కానివ్వండి, లోకల్ వాళ్ళు కానివ్వండి, ఎప్పుడో తెలియని వాళ్ళు కూడా ఈ టెండర్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఇలా తీసుకున్న తర్వాత గీ క్వాలిటీలో చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. అండ్ దీనికోసమని గవర్నమెంట్ ఏం చేసిందంటే టీటీడీలో కొన్ని రూల్స్ చేంజ్ చేసింది. ఏమనంటే ఇప్పుడు గీ ప్రొడ్యూస్ చేయాలంటే ఇప్పుడు టీటీడీకి ఇవ్వాలంటే కనీసం 3 years అయిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీన్ని వాళ్ళు 1 year కి తగ్గించేశారు. అండ్ అలాగే కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు అన్ని లక్షల లీటర్లు తీసుకుంటున్నప్పుడు, అన్ని వేల లీటర్లు తీసుకున్నప్పుడు ఆ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే కంపెనీ, వాళ్ళ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి అంత కెపాసిటీ ఉండాలి. ఆ కెపాసిటీ లేకపోయినా కూడా వీళ్ళు తీసుకుంటామని రూల్స్ చేయడం జరిగింది వీళ్ళ కోసమే. సో దీని వల్లే ఈ లడ్డుకి సంబంధించిన గీ ఏదైతే ఉందో అడల్టరేట్ అవ్వడానికి కారణం అండ్ ఇలా మోసం చేయడానికి కూడా కారణం. అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి సెప్టెంబర్ 2024 కి వెళ్ళినట్టయితే, ఎప్పుడైతే కొత్త ఎన్డీఏ గవర్నమెంట్ పవర్ లోకి వచ్చిందో సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక షాకింగ్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు షాకింగ్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే గత ప్రభుత్వంలో అయితే లడ్డు తయారీలో గీ వాడారో అది అడల్టరేట్ అయ్యిందని చెప్పారు. ఆయన చేతిలో NDDB సెల్ఫ్ ల్యాబ్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ రిపోర్ట్స్ లో ఏముందంటే ఈ గత ప్రభుత్వం ఉన్న టైమింగ్ లో 2024 లోనే తిరుపతికి చెందిన తిరుపతి లడ్డు అయితే తీసుకొని గుజరాత్ లో ఉన్న ల్యాబ్ అయితే పంపించడం జరిగింది దీనికి టెస్టింగ్ కోసం. ఆ రిజల్ట్స్ చూసి అఫీషియల్స్ చాలా షాక్ అయ్యారు. గీ క్వాలిటీని మెజర్ చేయడానికి ఎస్ వాల్యూ అనే ఒక మెట్రిక్ ఉంటుంది. ప్యూర్ గౌ కి ఆ ఎస్ వాల్యూ అనేది 98 నుంచి 102 మధ్యలో ఉండాలి. కానీ ఏఆర్ డైరీ నుంచి వచ్చిన గీ శాంపుల్ లో ఆ లడ్డు తిరుపతిలో వాడిన గీలో ఆ శాంపుల్ లో ఆ వాల్యూ ఎంత ఉందో తెలుసా? 19.7. ఇదేమి చిన్న వేరియేషన్ కాదు. దీని ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం ఏం అర్థమవుతుందంటే అసలు నెయ్యే కాదు ఇది. సో కంప్యూటర్ లో ఎప్పుడైతే ఈ ఎస్ వాల్యూని తక్కువ ఎక్కువ ఉన్నట్టు గమనించినట్టయితే ఆ కంప్యూటరైజ్డ్ మిషన్స్ ఏం చేస్తాయంటే ఏం కలిపి ఉండొచ్చో కొన్ని లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్ట్ ఏంటంటే ఒకటి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అంటే గొడ్డు మాంసం యొక్క కొవ్వు, ఇంకోటి లార్డ్ అంటే పంది కొవ్వు, ఇంకోటి ఫిష్ ఆయిల్. ఇక్కడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే బీఫ్ టాలో కూడా యాడ్ అయిందని ఇట్లా ఎలిగేషన్స్ అంటే రిపోర్ట్స్ బయటకు వచ్చాయో అప్పుడు పొలిటికల్ గా చాలా టైం తీసుకుంది.
పొలిటికల్ గా చాలా ఎలిగేషన్ చేసింది. సో అప్పుడే భక్తుల ఆవేదన స్టార్ట్ అయింది. అండ్ తిరుపతిలో కూడా శాంతి హోమం జరిపించారు. అండ్ డిప్యూటీ సీఎం గారు కూడా ఆయన దీక్ష తీసుకుని చేయడం జరిగింది కదా, తిరుపతి మెట్లను క్లీన్ చేయడం జరిగింది, శుద్ధి చేయడం అట్లా జరిగింది. ఆ తర్వాత ఇదంతా నడుస్తూనే ఉంది. రీసెంట్ గా మొన్న జనవరిలో సిబిఐ అనేది ఒక రిపోర్ట్ అయితే బయటపెట్టడం జరిగింది. సో ఈ రిపోర్ట్ లో వీళ్ళేమంటున్నారంటే అసలు జరిగింది యానిమల్ ఫ్యాట్ కంటామినేషన్ కాదు, సింథటిక్ ఫ్యాట్ కంటామినేషన్ అని అంటున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు కొన్ని కెమికల్స్ వాడి ఆ గీ లాగా ఉండడానికి ప్రయత్నించారంట. ఆ కెమికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బేస్ వచ్చేసి రిఫైన్డ్ పామ్ ఆయిల్, ఇంకోటి పామ్ కెర్నల్ ఆయిల్ మరియు పాములిన్. ఇంకోటి ఆవు నెయ్యి ఎల్లోగా ఉంటుంది కాబట్టి దీనికోసం ఒక కెమికల్ అయితే కలపడం జరిగింది. దాన్ని బీటా క్యారోటిన్. అలాగే టీటీడీ ల్యాబ్స్ లో దొరకకుండా ఉండడానికి యాసిడిక్ యాసిడ్ ఏథర్స్ అయితే వాడడం జరిగింది. అండ్ అలాగే దాంతో పాటు ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్ అయితే కలిపారు. ఈ కెమికల్స్ ఎందుకు కలిపారంటే పాతకాలంలో RM వాల్యూస్ అని ఒక టెస్ట్ ఉండేది. ఆ టెస్ట్ లో ఈ కెమికల్స్ ని వాడినట్టయితే ఫాల్స్ పాజిటివ్ అని రిజల్ట్ గీ కరెక్ట్ అని రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో బీటా సెరోస్ట్రాల్ అనే ఒక కెమికల్ కూడా దొరికింది. అయితే ఈ కెమికల్ అనేది కేవలం ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారని వీళ్ళు అంటున్నారు. ఫైనల్ గా ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు వాడింది బీఫ్ కి సంబంధించిన యానిమల్ ఫ్యాట్స్ లేవు, వీళ్ళు ప్లాంట్స్ కి సంబంధించిన ఆయిల్ కి సంబంధించిన ఫ్యాట్ మాత్రమే ఉందని వీళ్ళు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో అది మీ ఊహలకే వదిలేస్తున్నాను. మీరేమంటారు? అంటే నిజంగా అడల్టరేషన్ జరిగింది, వీళ్ళు కప్పిపుచ్చాలని రిపోర్ట్స్ బయటకు పెట్టారా, ఇలా నిజంగానే ఫ్యాట్స్ ఏం వాడలేదా అని మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ ఫ్రాడ్ వెనకాల ఎవరున్నారని చూసినట్టయితే సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ పేరు అయితే బయటకు వచ్చింది. అయితే ఈ కంపెనీ ఇచ్చే గీ క్వాలిటీ బాగాలేదని 2022 లోనే టీటీడీ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. కానీ వీళ్ళు వంకర తింకర దారిలో వెతుక్కొని అయితే వీళ్ళు మళ్ళీ దీంట్లోకి రావడం జరిగింది. ఇది ఎలాగా అంటే ఇంకొక డైరీ ఫార్మ్ సహాయంతో. సో బోలేబాబా డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమిళనాడులో ఉన్న ఏఆర్ డైరీస్ అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగింది. టెండర్ ప్లాన్ ఏంటంటే టెండర్ వేసేది మాత్రం ఏఆర్ డైరీసే, కానీ వెనుకుంటే నడిపించేది మాత్రం బోలేబాబా ఆర్గానిక్ గీ వాళ్ళంట. అంటే ఏం లేదు, టెండర్ మాత్రం వీళ్ళేస్తారు, ఏఆర్ కి సంబంధించిన పర్సన్స్ వేస్తారు, కానీ టీటీడీకి కావాల్సిన గీ మాత్రం సప్లై చేసేది మాత్రం బోలేబాబాకి సంబంధించిన వాళ్ళు. సో దీనికోసం ₹3 కమిషన్ ఇస్తామని కూడా అన్నారంట పర్ లీటర్. సో టెండర్ డిపాజిట్ మనీ కూడా బోలేబాబా వాళ్ళే ఏఆర్ డైరీస్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మొత్తం 68 lakhs kg సింథటిక్ గీ అయితే సప్లై చేయడం జరిగింది గత 4 సంవత్సరాల్లో. సో ఇంత జరుగుతున్నప్పుడు టీటీడీలో ఏం జరుగుతుంది, అసలు వాళ్ళ మేనేజ్మెంట్ ఎలా ఉందనే క్వశ్చన్స్ కూడా చాలా బయటకు వచ్చినాయి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో చాలా విషయాలు తెలిసాయి. అది ఏంటంటే టీటీడీలో ఉన్న పెద్ద అఫీషియల్స్ ఏవి ధర్మారెడ్డి మరియు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ మీద కూడా ప్రశ్నలు వచ్చాయి. సో టెండర్ రూల్స్ ని మార్చడం అండ్ గీ యొక్క క్వాలిటీని పట్టించుకోకుండా ఉండడం, ఇవన్నీ వీళ్ళు కావాలని చేశారని ఎస్ఐటి చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల వీళ్ళు లంచాలు కూడా తీసుకున్నారని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ఒక వైపు ఉంటే పొలిటికల్ గా మాత్రం ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది, అందరికీ తెలిసింది. మెయిన్ గా ఏంటంటే ఫెయిత్ డిక్లరేషన్ ఇష్యూ. అయితే ఫార్మర్ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్లి పాప ప్రక్షాళన చేసుకుంటానని అనౌన్స్ చేశారు. కానీ టీటీడీ మరియు హిందూ ఆర్గనైజేషన్స్ ఒక డిమాండ్ అయితే పెట్టడం జరిగింది. మీరు నాన్ హిందూ కాబట్టి టీటీడీ రూల్ 136 ప్రకారం ఒక డిక్లరేషన్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. అదేం లేదు, ఆ డిక్లరేషన్ ఏముంటది అంటే లార్డ్ వెంకటేశ్వర మీద నాకు నమ్మకం ఉంది అని ఉంటుంది. దానిపైన సంతకం చేసి వాళ్ళు టీటీడీలో దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. గతంలో అబ్దుల్ కలాం గారు అండ్ సోనియా గాంధీ గారు కూడా ఈ డిక్లరేషన్ లో సైన్ చేశారని గతం చెప్తుంది. కానీ జగన్ గారు మాత్రం దీనికి ఒప్పుకోలేదు. దీని వల్ల ఆ ఇష్యూ అనేది చాలా ఘోరంగా ఆయనకి నెగిటివ్ గా ఇంపాక్ట్ అయింది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే మన ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.